పొద్దున లేసుడుతోటే గాదాని ముఖమే చూస్తాం. నాష్ట చేసే వరకు ఓ 10 మాటలైనా వల్కరిస్తాం. ఇంట్లున్నా బయటున్నా ఆఫీసుల పని మీద ఉన్నా అది మన వెనకెమ్మటే ఉంటది, మనతోనే ఉంటది. అది లేకుంటే మనకు అస్సలు దినం గడవదుల్లా. కాకుంటే ఇన్నొద్దులు దాని మహిమ మనకు తెలియలే. గది చేతులు ఉన్నోళ్ళంతా నిజంగా తోపులేనుల్లా. అసలు ముచ్చడేందో చెప్పకుండా ఊరిచ్చడేంది అంటారా? చూడుర్రీ. ఎవరువా ఇండియా వెనుకబడ్డది, బీదబిక్కి దేశం అన్నది. చల్ 5 ఏళ్లలో 80 కోట్ల మంది పేదరికాన్ని పార్సిల్ చేసి చెత్తబుట్టల పడేసినాం తెలిసేనా? మేం కాదుల్లో దునియా దేశాల మంచి చెడ్డలు అరుచుకునే ఐక్యరాజ్య సమితిలే చెప్పిండ్రు కుద్దు. అంత స్మార్ట్ ఫోన్ పుణ్యమే మరి. అగో ఫోన్లకు గరీబులకు లింక్ ఏందంటారా? అంగట్లో ఏది కొన్నా ఫోన్ తీసుడు, స్కాన్ చేసుడు, పైసలు కొట్టుడు, దోస్తుగాడు పైసలు పంపుడు, బిల్లులు కట్టుడు మొత్తం ఆన్లైనేనాయే. పట్నంకెళ్ళి పల్లె దాకా పొట్టు ఇదే నడుస్తుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడేటోళ్ళంతా పేదరికంలోకెళ్ళి బయటపడ్డట్టే అనేది మనోళ్ళ మాట. దేశంలో 140 కోట్ల మందిలో 80 కోట్ల మంది కానీ పెద్ద ఫోన్లు ఉన్నాయంటే ఇంకో 60 కోట్ల మంది గరీబులు ఉన్నట్టే లెక్క. ఒకవేళ సర్కారు వాళ్ళే ముంగడబడి అందరికి మంచి ఫోన్లు కొనిస్తే ఇక అప్పుడు భారతదేశం బంగారు దేశం అయినట్టేనో. అయినా ఫోన్లదేముంది సారు, అప్పు చేసైనా కొంటారు, నెలకింత కిస్తీ కట్టుకున్నా వస్తది. ఫోన్ల పైకం పంపితే పేదరికం ఎట్లా పోతుందో మీకే తెలవాలి గాని దునియా శ్రీమంతులలో మా దేశంలోనే బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు, విందు భోజనాలు, బంగ్లాలు, ఆస్తులు చూసినాక మా దేశంలో ఇంకా గరీబులు ఉన్నారంటే వాళ్ళ నమ్ముతారు. గమ్మతి కాకుంటే